ప్రభైన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వాదముతో నింపునుగాక. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ధ్యానం యొక్క వాక్య ధ్యానము ఉదయకాల సమయంలో కీర్తనల గ్రంథము 32వ దావీదు కీర్తన మనము చదువుకుందాము. మొదటి వచనము నుండి. తన అతిక్రమములకు పరిహారం నొందువాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం నొందువాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. తన అతిక్రమములకు పరిహారం నొందువాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తం నొందువాడు ధన్యుడు. నిజమే, దేవుని యొక్క విషయంలో మనం ఇంకా అతిక్రమంలో దాచిపెట్టుకుంటూ నిజమైన దేవుణ్ణి, బలమైన దేవుణ్ణి మనము హృదయపూర్వకంగా నమ్మకుండా ఇక మన అతిక్రమంలో మనలోనే దాగి ఉంటే, మనం దాచిపెట్టుకుంటే వాటిని విడిచిపెట్టి యెహోవా చేత నిర్దోషి అనిపించుకునేవాడు ధన్యుడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుడు బిడ్డలారా, ఉదయకాల సమయంలో సహోదరుడా, సహోదరి యొక్క వాక్య భాగములో ఏమని రాయబడుతూ ఉన్నదంటే, తన అతిక్రమములో పరిహారమునందువాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తమునందువాడు ధన్యుడు. ముందు అతిక్రమమును ఒప్పుకోవాలి, ఆ తర్వాత పశ్చాత్తాపడి పాపాలు ఒప్పుకోవాలి, ఆ తర్వాత అవన్నీ కూడా చేసినప్పుడు దేవుడు నిన్ను నిర్దోషిగా, నీలో ఉన్న ప్రతి పాప మాలిన్యాన్ని, పాపపు డాగుని ఆయన రక్తంతో కడిగి నిన్ను విమోచించి హిమము కంటే తెల్లగా నిన్ను శుద్ధీకరించి ఆయన పరిశుద్ధాత్మ నీతో నింపి నిన్ను నిర్దోషిగా నిలబెట్టి ఈ లోకములో దీవిస్తాడు. పరలోక రాజ్యములో నీకు స్థానం ఉంటున్నది. నిత్యజీవములో ఉండటానికి దేవుడు నీ కృప, మరి దేవుడి యొక్క ఆశీర్వాదము నీకును నీ కుటుంబాలకు ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. సహోదరుడా, సహోదరి, నువ్వు ఇంకా అతిక్రమములో ఒప్పుకొనకపోతే, అతిక్రమములో దాచిపెట్టుకుంటే, అతిక్రమములో ఒప్పుకొని వాటిని వదిలిపెట్టువాడు ధన్యుడు. ఎందుకంటే అతడు నిర్దోషిగా ఎంచబడతాడు. దేవుని యొక్క ఆశీర్వాదము ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి మరి మెండుగా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. నువ్వు ఇంకా అతిక్రమము ఒప్పుకోకపోతే ఒప్పుకో, పాపాలు ఒప్పుకోకపోతే ఒప్పుకో, దేవుడి దగ్గరికి రా, పశ్చాత్తాపడు, మారు మనసు పొంది దేవుళ్ళో తిరిగి జన్మించు. అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు. దేవుడు వాక్యాన్ని దీవించునుగాక. దేవుడి బిడ్డలారా, మరి ఈ యొక్క వాక్య ధ్యానము కొరకే మరి మనం ప్రతి ఉదయము ఈ యొక్క యూట్యూబ్ పరిచర్యలో మనం పాల్గొంటున్నాము. కాబట్టి ఈ పరిచర్య నిమిత్తమై మరి మీరు కూడా ప్రార్థన చేసి ఈ పరిచర్యలో మీరు కూడా కుడి భుజములే నిలబడండి. ఈ పరిచర్య ప్రపంచవ్యాప్తంగా మన సహోదరులు, మన రక్త సంబంధులు, మన బంధువులు అందరూ కూడా విని మారు మనిషి రక్షణ పొందితే పరలోక రాజ్యానికి వెళ్ళటానికి అవకాశం ఉన్నది. ఆయన అతి త్వరలో భూమి మీదకి మధ్యాకాశములో ఉన్న ఆ యొక్క దేవుడు ప్రత్యక్షమై భూమి మీద ఉన్న నిజమైన దేవుడి బిడ్డలను, వధువుని ఆయన మరి పరలోక రాజ్యానికి తీసుకుపోవటానికి ఆయన రాకడ ఆసన్నమైనది. కాబట్టి నువ్వు అతిక్రమంలో ఒప్పుకో సహోదరుడా, నువ్వు అతిక్రమంలో ఒప్పుకో సహోదరి. అప్పుడు దేవుడు నిన్నును నీ కుటుంబాన్ని బలంగా రక్షించి ఆయన దీవెన ఆశీర్వాదాలతో మెండుగా నిన్ను నింపటానికి అవకాశం ఉంటుంది. కనుక యూట్యూబ్ పరిచర్య మరి అందరికీ పరిచర్యం చేయండి. మరి లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికి కూడా ఈ యొక్క ఈ పరిచర్యని అందరికీ మరి మీరు తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి బలపరచునుగాక. ఆమేన్.